అంత చక్కగా విలువలు పాటించే చంద్రబాబు నాయుడు గారి కేసులు కొట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఫైబర్ నెట్ కేసు 333 కోట్లు, తర్వాత మద్యం స్కాము 25,000 కోట్లు, ఇంతే కదా. విలువలు ఉన్న వ్యక్తి కాబట్టి వదిలేయచ్చు కదా. కేసులు కొట్టేసుకున్నారు ఆయన. అయితే ఏమైంది? ఎందుకు అంత గట్టిగా మాట్లాడారు? అందులో గది దొంగనే పదం వాడేశారు జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బులు కొట్టేసినటువంటి వాళ్ళని దొంగలానికి ఏమంటారు మరి? మరి క్లీన్ చిట్ వచ్చేస్తుంది కదా, సిఐడి నుంచి తెచ్చుకున్నారు కదా. సిఐడి ఆ రోజు అరెస్ట్ చేసినప్పుడు అన్ని ఆధారాలు చూపించి కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కోర్టు సాటిస్ఫై అయింది కాబట్టి జైలుకు పంపించారు. ఉట్టిగానే పంపించారా? అవును సార్, ఛార్జ్ షీట్ వేసి ఇలా జరిగింది దోపిడీ అని కోర్టుకు సమర్పించారు కదా. ఛార్జ్ షీట్ వేశారంటే ఆధారాలు దొరికితేనే ఎట్లా కేసు వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అధికారులను బెదిరించుతున్నట్టు ఇవాళ పివి సునీల్ కుమార్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. ఓకే, ఎందుకు వారి మీద ఈ రోజు వరకు పోస్టింగ్ ఇవ్వకుండా దాడి జరుగుతూ ఉంది? పదే పదే రఘురామకృష్ణం రాజు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మొన్న రీసెంట్గా వారి మీద కేంద్రానికి లేఖ ఎందుకు రాశాడు? మాకు అనుకూలంగా లేనటువంటి అధికారులను తొలగిస్తాం, మాకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులకు పోస్టులు ఇస్తామనేదే కదా. ఓసర విల్లులు కూడా ఉరివేసుకునే పర్ఫార్మెన్స్ వాళ్ళ సొంతం. మాట మార్చడంలో, మోడీ గారిని తిట్టడంలో, పొగడడంలో చూశారు కదా వారి పర్ఫార్మెన్స్, చంద్రబాబు నాయుడు గారి పర్ఫార్మెన్స్. మరి ఒక ప్రధానమంత్రి గారి మీదే అన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు, అన్ని రకాలైనటువంటి బూతులు తిట్లు మాట్లాడినటువంటి వ్యక్తి అధికారులను వదులుతాడండి? రీసెంట్గా మనం చూసాం ఒక పోలీస్ అధికారి మీద చిందులు దొక్కినటువంటి కేసు సిఐ మీద సింగరాయకొండలో. ఇప్పుడు పివి సునీల్ కుమార్ గారి మీద, చాలా మంది మీద పోస్టింగ్లు ఇవ్వకుండా ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఇక్కడ పోస్టింగ్ వదిలేసి ఎక్కడో వెళ్ళి వేరే దగ్గర కౌశల్ అనేటటువంటి వ్యక్తి వదిలేసి వెళ్ళిపోయాడు కదా. మరి పని సక్రమంగా చేసేటటువంటి వారు ఈయన కింద చేయలేరు, అక్రమంగా చేసేటటువంటి వాళ్ళు చేస్తారు. అక్రమంగా చేసేటటువంటి వారిని వాళ్ళ రిటైర్ అయినటువంటి అధికారిని కూడా తీసుకెళ్లేసి పొల్యూషన్ బోర్డులో పెట్టుకున్నారని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. దమ్ము ధైర్యం ఉంటే అది నిజం కాదు, అబద్ధమని చెప్పమనండి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పనిచేసేటటువంటి వ్యక్తి యొక్క బంధువుని తీసుకెళ్లేసి నువ్వు అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కేసులు వేసావే, అక్కడే కోట్ల మంది యొక్క మనోభావాల్ని దెబ్బతీసావే, అక్కడే అపవిత్రం అయిపోయింది కదా. నీ అపవిత్ర ఆలోచనకి అద్దం పట్టేటటువంటి కార్యక్రమం కదా. కేసు వేసేది మీరే, ఎంక్వైరీ చేసేది మీరే, మాట్లాడేది మీరే. వాళ్లే తయారు చేస్తారు ఎలా డ్యామేజ్ చేయాలి, ఎలా బురద జల్లాలి, ఆ బురద జల్లేటటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇదే కార్యక్రమం కదా వారు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా అంత పెద్ద నాయకుడి మీద పెట్టేటప్పుడు ఆధారాలు లేకుండా పెడతారండి ఎవరన్నా అధికారి? ఛార్జ్ షీట్ వేశారు కదా సార్. ఇవాళ విడ్రా ఎందుకు చేసుకుంటున్నారు? ఎవరి కేసు పెట్టినటువంటి అప్పటి ఫైబర్ ఇది నెట్కి సంబంధించి ఎండీగా ఉన్న మధుసూదన్ రెడ్డి విత్డ్రా చేసుకున్నారంటున్నారు. కరెక్ట్. తర్వాత మద్యం స్కామ్కి సంబంధించి బీవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి విత్డ్రా చేసుకున్నారని అంటున్నారు. అంటే స్టేట్మెంట్ మార్చారు ఇప్పుడు, అంత దాంట్లో ఏం లేదు అన్నట్టుగా. ఎందుకు మారింది? మార్చడానికి కారణం ఈ ప్రభుత్వం వారిపై చేస్తున్నటువంటి ఒత్తిడి. వారిని లోపరుచుకొని, వారిని నయానో భయానో భయపెట్టి వారిని లొంగపరుచుకొని కేసుల నుంచి బయటపడుతున్నారు. నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి ఇది తప్పుగా, సిగ్గుగా అనిపించకపోవటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. ఒక కేసు ఉన్నప్పుడు ఎస్ నేను నిజంగా తప్పు చేయలేదు అని ఎంక్వైరీలో ప్రూవ్ చేసుకొని కేసును కొట్టించేసుకోవాలా. అప్రూవర్స్గా మార్చేసుకొని కంప్లైంట్ ఇచ్చినటువంటి వారిని, ఎంక్వైరీ చేసేటటువంటి అధికారులని, కేసులు కట్టినటువంటి అధికారులను బెదిరించి కేసులు విత్డ్రా చేసుకుంటుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. ఆయన మీద పెట్టిన ప్రతి కేసుకి ఆధారాలతో సహా దొరికినటువంటి వాళ్ళు. ఫైబర్ నెట్లో అయితే ఏకంగా ఆ యొక్క కంపెనీకి బ్యాన్ చేసినటువంటి కంపెనీ మీద బ్యాన్ ఎత్తివేసి మరి వాళ్ళకి కట్టబెట్టారు. బ్లాక్ లిస్ట్లో ఉందా? బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీ టెరాసాఫ్ట్. ఎస్. దానికి ఉన్నటువంటి ఎండీగా ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ తీసుకొచ్చి ఫైబర్ గ్రిడ్లో వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చాడు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చేతులు మారినటువంటి డబ్బుని కేంద్ర సంస్థలు కూడా గుర్తించాయి. దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆ రోజు పొందుపరిచారు కేసులో. అన్ని విధాల అన్ని సాక్ష్యాలతో పట్టుబడ్డటువంటి నేరస్తుడు చంద్రబాబు నాయుడు గారు. అవును, మీరు ఇక్కడ ఈ కేసుల్ని ఇలాగే వదిలేస్తే ప్రజలకు ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది కదా. వైఎస్ఆర్సీపీ అప్పుడు ఆయన ఏదో తప్పుడు కేసులు పెట్టినట్టున్నాయి,
పెట్టినట్టున్నారు. అందుకే ఆ కేసులన్నీ కొట్టేస్తోంది కోర్టు అని అనుకుంటారు కదా. కాబట్టి మీరు ఏమన్నా దీన్ని ఇంకా లీగల్గా ముందుకెళ్లే అవకాశం ఉందా? ఖచ్చితంగా వెళ్తాం. కానీ ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోవాలి సార్, చంద్రబాబు నాయుడు గారు ఎల్లో గొట్టాలు ఊదినంత మేము వదలేం, కానీ వాస్తవాలేంటో ప్రజలకు చెప్పే ప్రయత్నం కంటిన్యూగా చేస్తున్నాం. ప్రజలకు తెలుసు, ప్రజలు తెలుసుకున్నారు కాబట్టే ఈ విపరీతంగా వ్యతిరేకత ఎందుకు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, పరామర్శించలేని పరిస్థితికి ఎందుకు వెళ్ళిపోయింది. 70 మంది 80 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది. రైతన్నా వస్తున్నా మీకోసం ఏదో పెట్టారు కదా ప్రోగ్రాము, ఎక్కడికి వచ్చాడు? వస్తే నిజంగా ప్రజల యొక్క ప్రతాపం ఏందో చూస్తారు, వాళ్ళు ప్రజలు ఏ విధంగా తిరగబడతారో చూస్తారు, రైతులు పడే ఘోష ఏంటో, వారు అనుభవిస్తున్నటువంటి బాధ ఏందో వాళ్ళకి తెలియపరుస్తారు. చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ గ్రౌండ్లోకి రాలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ఇది వాస్తవం. ఎవరికి మంచి చేశారు మీరు? రైతులకా, ఉద్యోగస్తులుగా? ఉద్యోగస్తులకు సంబంధించి అయితే మరి పోలీసు వారిది సార్, పోలీసు వారిది 5 డిఏలకు గాను 1 డిఏ ఇచ్చారు, 1 డిఏ. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 డిఏలు, రేపు జనవరి వస్తే 6 సరెండర్లు. 1 సరెండర్ ఇస్తానని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆ 1 సరెండర్ను కూడా హాఫ్ ఇస్తారంట. సిగ్గు లేకుండా ఉద్యోగాలు చేసేటటువంటి వారికి హాఫ్ సరెండర్, 1 సరెండర్. 6 సరెండర్లకు గాను 1 సరెండర్. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 1 ఉద్యోగస్తులకే 31,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. విద్యార్థులకి వసతి దీవెనకి సంబంధించి 1,100 కోట్లు ఇంటూ 2 సంవత్సరాలు 22,000 కోట్ల రూపాయలు విద్యార్థులకి. రైతులకైతే గిట్టుబాటు ధర లేదు అనేది పదే మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అది అరిగిపోయిన రికార్డ్ లాగా ప్రతి పంటకి ఒకరోజు వరి అయితే ఇంకొక రోజు ఇంకొక పంటకి, అరటికి, మామిడికి, బత్తాయికి రోజువారీగా పడిపోతున్నటువంటి ధరలు మనకు చూపిస్తున్న. ఉల్లినైతే దున్నేశారండి. నడిగడ్డ అనేటటువంటి ప్రాంతంలో ఎర్రగొండపాలెంలో ఉల్లిగడ్డ వేస్తే అది కొనే నాదుడు లేక, దాన్ని తీసుకెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ధర కూడా లేక దున్నేశారు. ఇప్పుడు మోందా తుఫాను నష్టపోయిన రైతుల కోసం పాపం లోకేష్ గారు, అనిత గారు అంతా ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు కదా. పాపం వాళ్ళకి ఏదో నిధులు తీసుకొచ్చి న్యాయం చేస్తామని. ₹10 ఇచ్చేటటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు. మోందా తుఫాను కూడా చూపించి కూడా నిధులు కొల్లగొట్టి బయట నుంచి డబ్బు తెచ్చి వాళ్ళు దోచుకుంటారు తప్ప ప్రజలకు చేసేది ఏమీ లేదు. నువ్వు 2,20,000 కోట్లు అప్పులు తీసుకొచ్చేసి ప్రజలకి ఏమి చేయలేదు. నువ్వు మోందా తుఫానుకి ఏదో డబ్బు వచ్చిందని తీసుకెళ్ళేసి మళ్ళీ రైతులను ఆదుకుంటావా? ఏ పంటకి ఇచ్చావు? మోందా తుఫాను వెళ్ళిపోయి ఎన్ని రోజులైంది? 1 రైతుకి రూపాయి వాళ్ళ అకౌంట్లో వేయగలిగాడా చంద్రబాబు నాయుడు గారు? పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఏం చెప్తున్నారు? నేను సీఎంని కాదు, నేనేం చేయలేనని చెప్తున్నారు. రైతుల దగ్గరికి వెళ్ళేసి పరామర్శించడానికి వెళ్ళేది ఎందుకు? ఇంకా నువ్వేం చేయలేనప్పుడు ఎందుకు వెళ్ళావు? పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ₹1 రైతులకు అందించినటువంటి సహాయం మీకు కనపడ్డదా? లేదు. మామూలుగా ఎప్పుడన్నా ఏదైనా తుఫాను వల్ల నష్టం జరిగింది అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వడం ఇస్తుంది. ఎంతో కొంత సహాయం, ఇమీడియట్ తక్షణ సాయం అందిస్తారు. ఎంత అందిస్తామనేది కూడా ప్రకటన చేస్తారు. ఇవేవి లేకుండా ఉండడం అంటే ఏంటిది? నాకు అర్థం కావట్లేదు. నేను ముందు చెప్పినట్లుగానే ఓట్లేసి గెలిచినటువంటి ప్రభుత్వం అయితే ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంది. దొంగతనం చేసి అడ్డదారుల్లో గెలిచినటువంటి ప్రభుత్వం కాబట్టి ప్రజల సమస్యల్ని గాలికి వదిలేస్తుందని పదే మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు రైతులకి ఆదుకోవట్లేదనేటటువంటి విషయాన్ని రైతులే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిలిపిస్తే ఎంతమంది రైతులు వచ్చారు సార్? పొగాకు మీద ఎంతమంది రైతులు వచ్చారు? పత్తి మీద ఎంతమంది రైతులు వచ్చేసి ధర్నాకు దిగారు? ఇవాళ ప్రైవేటుకి వ్యతిరేకంగా 1 కోటి సంతకాలు సేకరిస్తుంటే ఎంత పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జరుగుతుందో మీరు చూడట్లేదా? మొద్దు నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదు. కాబట్టే ఆరోగ్యశ్రీ 5,400 కోట్ల రూపాయలు సార్ ఇవ్వాల్సి ఉంది. 300 కోట్లు ఒక నెల కంటే 18 నెలలకి 5,400 కోట్లు. అది ఇవ్వలేక ముక్కి మూలిగి 1,800 కోట్లు ఇస్తే ఆరోగ్యశ్రీ గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ లేనే లేదు, చెయ్యమని ఘంటాపదంగా చెప్తున్నారు. ఆరోగ్యశ్రీ కాదు, అసలు పిహెచ్సిలే ఉండట్లేదు. పిఠాపురంలో హాస్పిటల్ లేక చనిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తాం. కరెక్ట్. ఎయిమ్స్ లాంటి చోటే డాక్టర్లు లేరనేటటువంటి సంఘటన గత డిబేట్లో చెప్పాను నేను. ఎయిమ్స్లో డాక్టర్స్ లేరు. జీజీహెచ్ హాస్పిటల్కి వెళితే పట్టించుకునే నాదుడు ఉండడు. మనం చూసాం చాలా చోట్ల ఎలుకలు తిరుగుతున్నటువంటి చూసాం.
కలుషిత మంచినీళ్లు తాగి గిరిజన బిడ్డలు చనిపోయింది మనం గమనించలేదండి. అవును. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విలేజ్ క్లినిక్ వ్యవస్థ ఎందుకు తెచ్చాడు? ఇందుకు కాదా? విలేజ్ క్లినిక్ వ్యవస్థ తీసుకొచ్చేసి ప్రతి గ్రామంలో వైద్యం అందుబాటులో ఉండాలి అని మేము వైఎస్ఆర్సీపీ మా అధ్యక్షుడు సంస్కరణలు తీసుకొస్తే మొత్తాన్ని నిర్వీర్యం చేసేశారు. వైద్య శాఖ పనిచేస్తుందా? పడకేసేసింది. విద్యాశాఖ పనిచేస్తుందా? పడకేసేసింది. వ్యవసాయ రంగం అసలు ఆ మంత్రి ఉన్నాడా లేదనేది తెలియనటువంటి పరిస్థితి. ఇరిగేషన్ మంత్రి మొన్న నేను చెప్పాను వెలుగొండ ప్రాజెక్టు మీద ఓ టెండర్ బిల్ ఇస్తే 370 కోట్లకి టెండర్ పిలవాల్సిన దాన్ని 387 కోట్లకి ఇచ్చారు. దాదాపుగా 5% ఎక్సెస్కి ఇచ్చారు. అది కూడా ఎలిజిబిలిటీ లేని కంపెనీకి. ఓకే. వెలుగొండ ప్రాజెక్టులో లైనింగ్ వర్క్ చేసేటటువంటి కాంట్రాక్ట్ని ఎలిజిబిలిటీ లేనటువంటి కంపెనీకి, గతంలో అనుభవం లేనటువంటి కంపెనీకి 5% ఎక్సెస్కి ఇచ్చారు సార్. ఇలా నిలువు దోపిడీ ప్రతి వ్యవస్థలో చేసుకుంటూ పోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి చీమ కుట్టినట్టు ఎందుకుంటుంది? తప్పు చేస్తుంది తనకు తెలుసు, తెలిసి తప్పు చేస్తూ దబాయించేటటువంటి కార్యక్రమాలు. రైతుల్ని ఆదుకోవాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి ఏ ప్రభుత్వం అయినా బాధ్యతగా వ్యవహరించి తుఫాను బాధితులకి ఇమీడియట్గా తక్షణ సహాయం కింద ఎంతో కొంత సహాయ చర్యలు చేపడుతుంది. గతంలో అలాగే బీమా ఉండేది. 7,800 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పే చేసింది, ప్రభుత్వం పే చేసింది, ప్రీమియం పే చేసింది. వాళ్ళు నువ్వు ఎత్తేసావు. నీకు బాధ్యత ఉంటే 7,800 కోట్లు బీమా చెల్లించరా? డబ్బులు లేవంటున్నారు కదా, ఖజానా ఖాళీ. ఏమైపోయాయి? 2,20,000 కోట్ల రూపాయలు హెలికాప్టర్లలో తిరగడానికి, యోగాలు నిర్వహించటానికి చేసిన దానికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసినట్టుగా చెల్లికి మళ్ళీ ముహూర్తాలు, అమరావతికి మళ్ళీ శంకుస్థాపనలు చేయడానికి, పెద్ద పెద్ద పేపర్లో యాడ్లు వేసుకోవడానికి. ఈనాడు పేపర్లో చూసారు కదా మీరు యాడ్లు. ఇవాళ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూపించారు. ఈనాడు పేపర్లో రైతులకి ఏదో సహాయం చేసినట్టుగా. నిజంగా ఆ ఈనాడు పేపర్కి అడ్వర్టైజ్మెంట్కి అయినటువంటి ఖర్చు కూడా రైతులకు అందించలేదనేది వాస్తవం. సూపర్. ఇది ఫ్యాక్ట్. అబద్ధాలు చెప్పుకుంటూ చెవులో పువ్వు పెడుతున్నటువంటి సంఘటనలు పదే పదే మనం చూస్తూనే ఉన్నాం సార్.